జరంతా లాలి జరంతా జరంతా మన వీడియోలో కూడా జరుగుతా చూడరులా అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టున్సే స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఈ వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతా. ఇక మీరు ఇట్లా గట్లనే లేట్ చేయకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఇక నన్ను చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది కదా ఉల్లా ఇంకెక్కడికో ఓనికైతే రెడీ అయినాం కదా. ఇక ఇప్పుడైతే ఊరికైతే పోతున్నాము. మొన్న ఇలా పిన్ని వాళ్ళు అయితే ఉప్పలమ్మని చేసుకొని కొర్వీకి వెళ్ళి కొర్వీకాడ ఒక యాటను కోసుకొని వచ్చి ఉప్పలమ్మ దగ్గర ఒక యాటను కోసుకొని ఊరు వాళ్ళకైతే దావత్ ఇత్తాలు. రీసెంట్ గానైతే ఇంకా బాబాయ్ సర్పంచ్ గెలిచిండు కదా. సో ఇంకా అట్లా వాళ్ళది చిన్నగా ఒక స్ట్రీట్ అంతా ఉంటుంది అనమాట గ్రామము. అంటే మొండ్రాయిలో ఎట్లా అంటే ఓన్లీ మొండ్రాయిలోనే 3 గ్రామ పంచాయతీలు అనమాట. గొల్లపల్లి, మొండ్రాయి, మమ్మిడివరం అని అట్లా సపరేట్ ఉంటుంది. సో కొద్ది మెంబర్స్ మాత్రమే ఉంటారు మా పిన్ని వాళ్ళకి సంబంధించిన మమ్మిడివరంలో. సో ఇంకా వాళ్ళైతే వాళ్ళ ఊరు వాళ్ళకైతే ఇంకా దావత్ ఇస్తున్నారు ఈరోజు. ఇంకా పనిలో పని ఇంకెప్పటి నుంచో మొక్కుంది వాళ్ళకి ఉప్పలమ్మ చేసుకునేది. సో ఇంకా అది కూడా చేసుకుంటున్నారు. ఇంకా అందుకోసం అన్నట్టుగా మేమైతే ఇంకా అక్కడికి వెళ్ళడానికి అయితే రెడీ అయినాం. ఇంకా నా ప్రెగ్నెన్సీ వల్ల అండ్ షాప్ ఓపెనింగ్ వల్ల షాప్ ఉండడం వల్ల ఎప్పటికప్పుడే పోవాల్సి వస్తుంది. ముందు రోజు వెళ్ళకుండా అయిపోతుంది. స్టిల్ ఇప్పటికీ 11:30 అట్లా అవుతుంది టైము. ఇంకా మార్నింగ్ షాప్కి వెళ్ళి ఇంకా మార్నింగ్ ఉంటుంది కదా టీ పాయింట్ వాళ్ళు, ఇంకా కిరాణం షాప్ వాళ్ళు, హాస్టల్స్ వాళ్ళంతా మిల్క్ తీసుకెళ్తారు అనమాట. మార్నింగ్ కంపల్సరీ సప్లై అనేది ఉంటుంది. సో ఇంకా అదంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేము రెడీ అయ్యి బయలుదేర పట్టుకొని అయితే ఇంకా 12 ఇక్కడే అయిపోయింది ఇంటి దగ్గర. ఇక బాబాయ్ అయితే 10 kgs బకెట్ అయితే ఆర్డర్ పెట్టిండు అనమాట. ఇంకా వెళ్తూ మేమైతే ఇంకా బకెట్ అని కూడా తీసుకెళ్తున్నాం, కర్డ్ బకెట్. ఇక్కడ మా మామయ్యకి అయితే స్వెటర్ చూస్తున్నాము, 2-in-1 స్వెటర్. చలికాలానికి వర్షాకాలానికి యూజ్ అయ్యేలా ఉండేలా అని అయితే చూస్తాను అనమాట. ఇదైతే ఆ భద్రకాళి ఆర్చ్ ముందనమాట. మా దిక్కు అయితే ఇంకా మా వరంగల్లోనైతే ఎక్కువ స్వెటర్స్ లాంటివి వింటర్ సీజన్లో అన్నీ ఇక్కడే మంచిగా దొరుకుతాయి. సో ఫైనల్లీ మా మామయ్యకి అయితే ఒకటైతే జాకెట్ లాంటిది అయితే తీసేసుకున్నాం. మా మామయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ డాడీ కోసము. ఇంకా తీసేసుకొని అయితే ఇంకా మధ్యలోనైతే 25 రూపీస్కి కొబ్బరి బొండం అనేసరికి అయితే ఇంక ఇక్కడ ఆగేసినాం అనమాట. మార్నింగ్ నుంచి అసలు ఏందో ఈ వస్తుంది నాకు. మార్నింగ్ నుంచి ఏమో తినలేదు. వాళ్ళైతే టిఫిన్ చేసేసిళ్ళు ఇంకా మా బావ. నేనైతే ఏం తినలే బికాస్ నాకు కొంచెం అనీజీగా ఉంటుండే. మొన్న చెప్పాను కదా పెయిన్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళా అనేసి. అట్లా అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ఉందన్నమాట. ఇంకా అందుకోసం అన్నట్టుగా ఏం తినలేదు. ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే తీసుకున్నాడు. యాక్చువల్లీ నేను కొబ్బరి నీళ్ళు అస్సలు తాగా, నాకు అస్సలు నచ్చాయి. బట్ ఇంకా బేబీ గ్రోత్ కోసం తప్పదు, అప్పుడప్పుడు తాగాలి. ఆయన కాస్ట్ కూడా తక్కువ ఉంది కదా అని ఇంకా 1/2 లీటర్ అయితే తీసుకున్నాము. ఈచ్ కొబ్బరి బొండ వచ్చేసి 25 రూపీస్ అన్నాడు. అట్లా తీసుకుని అయిపోతుంటుండే కదా. 1/2 లీటర్ వచ్చేసి ఇంకా 60 రూపీస్ అన్నాడు. ఆ 22 కొబ్బరి బొండాస్ కూడా కొట్టక ముందుకి 1/2 లీటర్ వాటర్ అయిపోయినాయి. మేమే లాస్ అయిపోయినాం. 50 అడగాల్సిందేమో అనిపించింది. ఇంకొంచెం ముందుకు వచ్చినాక చూస్తే 50 రూపీస్కే కొబ్బరి బొండా ఉంది. ఏంటో కొబ్బరి బొండాలకు రేటు తగ్గిందో ఏమో అనిపించింది. అరే ఇక్కడికి వచ్చి తీసుకున్న అయిపో కదా అనిపించింది. ఇక నాకు అనీజీగా ఉండడం వల్ల కూడా బండి మీద కూడా అక్కుంటూ వచ్చేసరికి ఇంకా మా రిలేటివ్స్ అందరూ వచ్చిళ్ళు. ఇక్కడనైతే గేమ్ అయితే ఆడతాలన్నమాట వీళ్ళు. మీరు కూడా చూసేయండి.
క్యూటీస్. అదే ఏం గేమే రెడ్ హ్యాండ్స్. వాళ్ళు డాన్స్ చేయట్లేదురా. యాక్చువల్లీ వీడియో అంతా నేను షూట్ చేయలేదు, నా సిస్టర్ షూట్ చేసింది. కొంచెం నాకు అనీజీగా ఉండడం వల్ల నేను లోపట్నే పడుకుండిపోయి. నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు వేసుకున్న డ్రెస్ నాకు అస్సలు కంఫర్ట్ లేకుంటుండే. ఇంకా అది ఇప్పి మెటర్నిటీ ఫ్రాక్ వేసుకున్నాక కొంచెం మంచిగా ఉంటుండే. ఇక భోజనాలకైతే ఊరు వాళ్ళైతే ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వచ్చి తినేసి వెళ్తున్నారు. యాక్చువల్లీ 2 ఆటలు కోసిరు కదా, అది కూడా సరిపోలే. మళ్ళీ చికెన్ అయితే తీసుకొని వచ్చిర్రు. ఇంకా అకేషన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది, మంచిగా అనిపించింది. అందరు మంచి ఎంజాయ్ అయితే. ఇంకా మా వాళ్ళందరూ అయితే మంచిగా డాన్స్ కూడా వేసి ఉండే. అప్పుడు వీడియో షూట్ చేయలేదు, నేను ఒక్కదాన్నే మిస్ అయిపోయినా. ఏంటో నా ప్రెగ్నెన్సీ వల్ల నేను అన్ని మిస్ అవ్వాల్సి వస్తుంది. నా చెల్లెని వీడియో షూట్ చేయవే అంటే చూడండి, ఇంకా మొత్తం ఇల్లునంతా కవర్ చేసేసింది. మా పిన్ని వాళ్ళది ఇల్లు కంటే ఇల్లు చుట్టూ ఉన్న ప్లేసే ఎక్కువ ఉండుద్ది, మామూలుగా ఉండదు. క్లీన్ చేసే ప్లేస్ అయితే బిభత్సంగా ఉంటది. ఇది నీ బ్లాగ్ కాదు, నీ ఛానల్ కాదు, నా ఛానల్. నీ ఛానల్ వాయిస్ ఓవర్ ఇచ్చినావు చూడు, అట్లీయు అదొక్కటే కదా. ఏం మాట్లాడదు కాదే, చెప్పు. కొత్త పెళ్లి కూతురు గాయ్స్. తినరా వీడియో కోసం తినమంటారు, మన మీద ప్రేమతో కాదు. దీన్ని ఈ ఆల్బమ్ ని పొద్దున్న నుంచి ఎంతమంది ఎన్నిసార్లు వేసి తెలుసా? మా చెల్లె ఫంక్షన్ ఏంటి ఆల్బమ్ గాయ్స్. అలా నేను మీకు చూపిస్తాను. ఇది పొద్దున్న నుంచి ఎంత మంది చూసిల్లు తెలుసా? అంకుల్ చూడు, హీరో ఇన్షర్ట్ వేసి. మా చెల్లె చూడలు ఎంత క్యూట్ ఉన్నదో. అయ్యో ఈ చేతులు వెలి పడతాను ఇలా. నాదేనా? ఒక తోటలో పూల జడ. దీన్ని చూడండి, పూల జడ వేసుకోవాలి. పూల జడ అంటే ఇలా ఉంటుంది. అప్పట్లో ఫంక్షన్స్ అన్ని ఇలానే అయ్యేది. సేమ్ సారీ చూడండి ఫ్రెండ్స్, సేమ్ సారీ. ఇగ్గో ఇది అసలైన ఫోటో. అప్పుడు స్టిల్ ఇది ఆ ఫ్లెక్సీలో ఉంది. ఫంక్షన్ ఆల్బమ్ మొత్తం ఒక షార్ట్ అవుతుంది. అదే అయ్యేటట్టుంది. ఇందాక ఆల్బమ్ చూసిన వాళ్ళందరూ మా చెల్లి ఫ్రెండ్స్ అనమాట. ఇంకా మా చెల్లి ఫంక్షన్ ఆల్బమ్ మార్నింగ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ దాన్నే కవర్ చేస్తారు, చూసిందే చూస్తూనే ఉన్నారు. అప్పట్లో అన్ని ఇట్లనే ఆల్బమ్స్ ఉండే కదా, ఒక మంచి మెమొరీగా ఉంటే చూసుకోనీకి. ఇంక ఇక్కడ ఏం సెలబ్రేషన్స్ జరుగుతున్నాయంటే, ఇంకా నైట్ టైంలో ఊరు వాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయినాకనైతే ఇంకా పిన్ని బాబాయ్కి అయితే శాల్వాలు కప్పి బొకేలు ఇచ్చి ఒక చిన్న సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. బికాస్ వాళ్ళు ఇంకా సర్పంచ్గా విన్ అయ్యిండ్లు కాబట్టి కంగ్రాచులేషన్స్ లాగా అట్లా చేస్తున్నారు అన్నమాట. పాటు మా
భగత్ బాబు కూడా షాల్వా అయితే కొనుక్కొని వచ్చిండు. ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళు కప్పి వాళ్ళంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినాక ఇంకా మేము కూడా షాల్వాన్ అయితే కప్పినాము. ఆయన కొందరు పిన్నికి శారీ కూడా పెట్టుండే. ఇంకా మా పిన్ని వాళ్ళ కో సిస్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కలిసి, ఐ మీన్ కో సిస్టర్స్ మీన్స్ ఇంకా కజిన్స్ ఉంటారు కదా, వాళ్ళ మామయ్య వాళ్ళ కజిన్స్ వాళ్ళ కోడల్స్ అన్నమాట. కోడల్స్ అంటాను, కోడళ్ళు. ఓన్ అయితే మా పిన్ని ఒక్కతే, ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంకా చిన్న మామ కోడళ్ళు, పెద్ద మామ కోడళ్ళు అట్లుంటారు కదా వాళ్ళు. బట్ అందరు చూడ్డానికైతే ఒకేలా ఉంటారు, తోటి కోడల్లా ఉండరు, ఓన్ సిస్టర్స్ లాగే ఉంటారు. ఇదంతా వాళ్ళ నాలం గ్యాంగ్ అన్నట్టు, అంటే మా పిన్ని వాళ్ళ సర్ నేమ్ వాళ్ళ పాలోళ్ళు ఉంటారు కదా, సో ఆ గ్యాంగ్ అన్నమాట ఇదంతా. ఇక మీరు ఇట్లా నవ్వుతారని చూసి అస్సలు భయపడకండి. ఇంకా చెప్పినాను కదా, నాకు మార్నింగ్ వేసుకొచ్చిన డ్రెస్ అస్సలు కంఫర్ట్ లేకుంటుండే, అందుకే ఇంకా అదైతే రిమూవ్ చేసి ఇంకా మెటర్నిటీ ఫ్రాక్ అయితే వేసుకున్నా. ఈ మెటర్నిటీ ఫ్రాక్ అయితే నేను మీషోలో తీసుకున్నా రీసెంట్ గా, నాకు మస్తు అనిపిస్తానే, చాలా కంఫర్ట్ ఉన్నాయి. వీటిని మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు, మంచిగా ఉన్నాయి. నేనైతే బయటికి కూడా వేసుకొని వెళ్తున్నా, ఈవెన్ షాప్ కి కూడా కంఫర్ట్ ఉంటున్నాయని వేసుకొని అయితే వెళ్తున్నా. మా పిన్ని బాబాయ్కి ఇట్లా చాలా కప్పి బొక్క ఇస్తా అంటే నాకేదో డిఫరెంట్ ఫీల్ అనిపించింది, షై ఫీల్ అనిపించింది. మేమేంటి మా పిన్ని వాళ్ళకి శాల్వా కప్పడం ఏంటి అన్నట్టు అనిపించింది, అంటే పెద్దవాళ్ళేమో అయిపోయినామా అప్పుడే అనిపించింది. ఓర్ని మేమే తెచ్చినామా అనుకుంటే ఇంకా మా చెల్లి ఫ్రెండ్స్ కూడా తీసుకొని వచ్చి శాల్వా, అమ్మ వాళ్ళకున్న తెలివి కూడా నాకు లేదురా బాబు అనిపించింది వాళ్ళని చూసినాక. ఇట్లా శాల్వా అప్పుడు ఇదంతా ప్రాసెస్ ఉందని నాకు ఈవెన్ తీసుకొచ్చి వాళ్ళు కప్పేదాకా కూడా నాకు తెలియదు. అది ఇక సర్పంచ్ అయినాక కంపల్సరీ ప్రాసెస్ అనేది చేస్తారట అందరికి. ఇక అందరు ఉండుల్లి రాత్రిలో అయింది, ఇక రాత్రి సలిలో ఏం పోతారన్నా కానీ వినిపించుకోకుండా రాత్రికి రాత్రి అయితే బయలుదేరి రావాల్సి వచ్చింది. బికాస్ రేపు అయితే క్రిస్మస్ ఉంది, సో షాప్ ఓపెన్ చేయాలి ఖచ్చితంగా. ఈ మిల్క్ షాప్ ఏంటిదంటే ఖచ్చితంగా డైలీ సప్లై మార్నింగ్ అనేది ఉంటుంది కాబట్టిగా, కొత్త కాబట్టిగా ఇంకా వాళ్ళకి మిల్క్ సప్లై చేయకపోతే కిరాణం షాప్ టీ షాప్ వాళ్ళు డిసప్పాయింట్మెంట్ అవుతారు, అండ్ ఇంకా మళ్ళీ వేరే బ్రాండ్కి చేంజ్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అన్నట్టు ఇంకా నైట్కి అయితే బయలుదేరిపోయినాము. ఇదైతే వరంగల్ స్టార్టింగ్లో లేబర్ కాలనీలో ఉంటుంది. వావ్ ఎంత బాగుందో కదా చర్చ్, చాలా బాగా డెకరేట్ చేసిళ్ళు, మంచి అనిపించి వీడియోని అయితే షూట్ చేసి ఇంటికనే నైట్ కూడా డిన్నర్ చేసేసి 8:30కి ఏమో బయలుదేరినాం. అంత నైట్ బయలుదేరుతున్నాం కదా, ఎంత చలి పెట్టిద్దో ఏమో అనుకున్నాం కానీ అసలు ఎక్కడ ఏం చలే పెట్టలేదు. మా ఊరు నుంచి వరంగల్కి జస్ట్ 15 minutes అంతే జర్నీ పడుతుంది. ఇంకా మధ్యలో ధర్మారం అని ఉంటుంది, అక్కడి వరకు వచ్చినాం అనుకోండి, హెవీ ట్రాఫిక్ వల్ల అసలుకి మనకు చలే ఏర్పడదు, ఇంకా వేడే వస్తుంది. ఇంకా 15 minutes కళ్ళు మూసుకుంటే వచ్చేస్తాం కదా అని ఇంకా నైటే బయలుదేరినాం. మార్నింగ్ 4కే చలిలో రావాలి అంటే 3 o'clock లేచి రావాలంటే ఇంకా అది నా వల్ల కాదు. ఇంకా అందుకోసమే నైట్ అయితే వచ్చేసినాం అనమాట. ఫైనల్లీ సేఫ్గానే రీచ్ అయినాం. బట్ ఏంటంటే నైట్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇక ఒక 2 minutes అయితే మా ఇంటికి వస్తాం అనగానే అయితే స్కార్ఫ్ అంతా చైన్లో ఇరికి బూడిది అయిపోయింది, సగం స్కార్ఫ్ అంతా కాలిపోయింది అనమాట. కానీ సేఫ్గానే ఇంటికైతే రీచ్ అయిపోయినాం. ఇంటికి పోగానే మంచిగా పడుకున్నాం. ఇదైతే ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే అనమాట. ఇంకా నేనైతే షాప్కి వచ్చినాను. నైట్ సరిగ్గా నిద్ర లేక మార్నింగే 4కి లేచి షాప్కి రావడం వల్ల నిన్న తిన్నదంతా ఘోరంగా అంటే ఘోరంగా ఇంకా చూడాలి. అబ్బబ్బబ్బబ్బబ్బ పొద్దున్న నుంచి 10 గంటల వరకు, మార్నింగ్ 10 వరకు నాకు నాన్ స్టాప్ ఇంకా వామిటింగ్సే అయినాయి. ఇక నా వల్ల కాలే, షాప్లో ఉండలేకపోయినా. ఇంకా 10 ఏమో అవుతుంటే ఇంకా నన్ను అయితే ఇంటి దగ్గర డ్రాప్ చేసి రావా, నేను ఇంటికి వెళ్ళిపోతే నా వల్ల కావట్లేదు అని అంటే తీసుకెళ్తా ఉంటే మధ్యలోనే నడి రోడ్డు మీద వామిటింగ్స్ అయినాయి. మహాకి ఆ రోజు స్కూల్ ఉంటే అయిపోతుంటుండే, ఇంటికి వచ్చినా కానీ మహా నాకైతే సుక్కలు చూపించింది. వామిటింగ్స్ అండ్ ఇంకా పేల్స్కి వచ్చిన టైం మస్తు అనీజీగా ఉంటుండే. కాసేపు పడుకుందామన్నా కానీ మహా అస్సలు పడుకోలేదు, అస్సలు పడుకోనియలేదు. ఇంకా టీవీ పెడదామన్నా కానీ వైఫై ఇక్కడ లేక టీవీ కూడా లేదు. మేము షాప్కి అక్కడికి పెట్టించుకున్నాం అనమాట వైఫై, అది కూడా రాక మస్తు చుక్కలు చూపించింది. అబ్బా స్కూల్ ఉంటే అయిపోవద్దురా అని అనిపించింది. అంతే వీడియో, బాయ్.